హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఫస్ట్ ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, పండ పువ్వు, బగారకు, లవంగాలు, యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం కలపాలి. ఇలా ఇది కొంచెం గోలాక ఇందులోనే కుడక పొడి ఉంటుంది కదా, అది వేయాలి కొంచెం. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలపాలి. తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఇందులో చికెన్ మొత్తం బాగా కలపాలి. ఇలా చికెన్ తొందరగా ఉడకాలంటే మీకు ఒక ట్రిక్, ఇలాంటి బేసన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మళ్ళీ పెట్టాలి. బేసన్లో ఉన్న హీట్ అయిన వాటర్ మళ్ళీ చికెన్లో వేయాలి. కొంచెం కరివేపాకు వేయాలి. అందులో పసుపు వేయాలి. తర్వాత అందులోనే కొంచెం ఉప్పు వేయాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను ఉప్పు వేసేటప్పుడు. అందులోనే కొంచెం చికెన్ మసాలా వేయాలి. ఇది మొత్తం ఇప్పుడు ఒకసారి ఇలా కలపాలి. మళ్ళీ తట్టబెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర లీవ్స్ వేయాలి. తర్వాత తగినంత కారం వేయాలి. కారం వేసి మొత్తం ఒకసారి కలపాలి. ఇలా తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలి. అది కూడా క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ చికెన్ మసాలా వేయాలి. వేసి మొత్తం ఇలా కలపాలి. ఇప్పుడు ఇలా తట్టలో హీట్ అయి ఉన్న వాటర్ ఇందులో వేసుకోవాలి. మన గ్రేవీకి సరిపడా వాటర్ వేయాలి. వాటర్ ఆల్రెడీ హీట్ అయి ఉంటాయి కాబట్టి పీసెస్ తొందరగా ఉడుకుతాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరే. ఈ చికెన్ సింపుల్గా అండ్ ఈజీగా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.